ప్రభాతే ప్రభాతే రవితేజ సుపుత్రే కులదీప ప్రేమ స్వరూపులారా, embodiments of love. ప్రభాతే తెల్లవారి సూర్యోదయము కేవలము వెలుగును ప్రసాదిస్తుంది. It's only the sunrise that sheds its light in the early hours of the morning. ప్రదోషే ఈ సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రోదయం అవుతుంది. ఈ చంద్రోదయం అనేటువంటిది కేవలము చీకటిని ప్రసాదిస్తుంది. After the sunset is the moon that sheds its light in the dark night. సుపుత్రే కులదీపక గుణవంతుడైనటువంటి కుమారుడు తన కులమునే పోషిస్తాడు. A virtuous son is the beacon for the whole of the lineage. కనుక సుపుత్రుడు అన్నింటికంటే గొప్ప ఆదర్శమైనటువంటి వాడు. A good son, a virtuous son, is an ideal. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. జ్ఞానము, విజ్ఞానము, సుజ్ఞానము, ప్రజ్ఞానము వీటన్నింటికంటే కూడాను గుణవంతుడైనటువంటి కుమారుడు మహా గొప్పవాడు. More than the one with knowledge of discrimination, awareness, or whatever you may call, a virtuous son is greatest of all. ఈ గుణవంతుడైనటువంటి కుమారుడే వినాయకుడు. Vinayaka symbolizes virtues. ప్రతి వ్యక్తికి ఒక గురువు ఉంటుంటారు. Every person has a preceptor, guru. కానీ వినాయకునకు ఎట్టి గురువు లేరు. Vinayaka has no guru or preceptor. అతనే సర్వులకు నాయకుడు. He is the leader of all leaders. తనకు మాత్రం ఎవరు నాయకుడు లేరు. He has no master or leader above him. కనుకనే ఇతని పేర్ల యందు వినాయక అని కూడాను సార్థకమైనటువంటి నామం వచ్చింది. So he has got a befitting name. As he has no leader above him, he is called Vinayaka. ఎట్టి నాయకుడు లేకుండా సర్వకులు నాయకుడైనటువంటి వాడు వినాయకుడు కనుక ఇతనికి వినాయక అని పేరు వచ్చింది. As there is no master above him, he being the leader to all, he is called Vinayaka. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఏ పూజలు ప్రారంభించినప్పటికీ మొదలు వినాయకుడిని ప్రార్థించి పూజలు ప్రారంభిస్తుంటారు. All forms of worship, any path for that matter, begin with offering of puja to Lord Vinayaka to begin with. సంగీత సాహిత్యమునందు కూడాను ప్రారంభంలో మొట్టమొదట వినాయకుని వలె బ్రోవే అని ప్రార్థిస్తారు. The music and literature, they also begin with prayers to Vinayaka. కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడు వినాయకుడు. So Vinayaka is the leader of all. ఇట్టి వినాయకుణ్ణి మనము ఆదర్శంగా తీసుకున్నప్పుడే సర్వ కార్యములకు సిద్ధిస్తుంది. When we have Vinayaka as our ideal, we'll have fulfillment, we'll be successful in every task
that we undertake, ప్రేమ స్వరూపులారా, embodiments of love. వినాయకునకు ఒక తొండం ఉంటుండాలి. Vinayaka has got a trunk, అనగా ఏనుగు యొక్క తల, as the head of an elephant. తెలివితేటలు ఎందుకు కానీ, గుణములు ఎందుకు కానీ, విచారములు ఎందుకు కానీ ఏనుగుతో సమానమైనటువంటి వాడు వినాయకుడు. Elephant stands for intelligence, the loyalty and discrimination, and Vinayaka represents all these qualities. ప్రతి దానికి నీ విచారణ చేసి ఏనుగు ముందు అడుగు పెడుతుంది. Elephant proceeds forth exercising discrimination first. అదే విధంగానే నిత్యానిత్య పరిశీలన చదివిన తర్వాతనే వినాయకుడు ముందుకు సాగుతాడు. Likewise, Vinayaka steps ahead after thoroughly discriminating between that which is temporal and that which is eternal. గణ పాతి ఈ 4 అక్షరములలో కూడాను విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో కూడినటువంటి వాడు వినాయకుడు అని పేరు. Vinayaka represents the excellence of wisdom contained in all the 4 letters, Ganapati. ఇట్టి వినాయకుడిని ఈనాడు సర్వులు కూడాను విస్మరించి ఏదో కొన్ని పూజలు జరుపుతూ ఉంటుంటారు. All people seem to have forgotten this aspect of Vinayaka and yet offer worship. ఏ పూజలు జరిపినప్పటికీ వినాయకుని పూజ మాత్రము మానరాదు. Whatever path you may proceed, but you can never give up worship to Vinayaka. ఇట్టి సర్వులకు నాయకుడైనటువంటి వినాయకుడిని మనం నాయకుడిగా తీసుకోవటము విద్యార్థుల యొక్క ప్రధాన కర్తవ్యం. It is the main duty of all students to consider Vinayaka as the leader who happens to be the leader of everyone. ఇట్టి గుణములు కలిగినటువంటి వినాయకుడు జగత్తులో ఎందునూ కానరాడు. Vinayaka, with all these virtues and qualities, unparalleled, second to none. అట్టి వినాయకుడిని మనం ఆదర్శంగా తీసుకొని మన విద్యాభుక్తులు యందు మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సర్వ విద్యలు కూడాను మనకు సంప్రాప్తం అవుతాయి. When we take Vinayaka as ideal, acquire knowledge and intellect appropriate, and tread our life accordingly, we will be successful. ఇతనికి బొజ్జు చాలా పెద్దది. He has got a wide, big stomach. అనగా ఉదరంకు నిండు కూడాను జ్ఞానమే అతనికి ప్రధానమైనటువంటి శక్తి. The main power of wisdom is contained in his stomach. ఇట్టి నాయకుడైనటువంటి వినాయకుడిని ఈనాడు మనము పూజించాలి. We must worship Vinayaka of this stature. ఇతనికి తండ్రి తల్లి ఎవరని? The mother and father, who are the mother and father of Vinayaka? ఏదో కొన్ని చరిత్రలు ఎందు చెప్తున్నారు కానీ కాదు. As per the stories, they say Ishwar and Parvati. ఇతనికి నాయకుడు లేనట్టుగా తల్లిదండ్రులు కూడాను వినాయకుడికి లేరు. As he has no master above him, he has no parents. అందరికీ మాస్టర్ అయినటువంటి యొక్క వినాయకుడికి తల్లి తండ్రి అనేటువంటి మాస్టర్స్ ఎక్కడ ఉంటారు? When Vinayaka is the master of everybody, how can you decide his parents? కనుక ఇతనికి నాయకుడే లేనటువంటి వారు వినాయకుడు కనుక ఇతనికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం ఎవరు కూడా తెలుపుకోలేము. We cannot understand the mystery, the divinity of Vinayaka as he has no other master above him. ప్రభాతే దీపకు రవి. ఈ తెల్లవారు చేసినప్పుడు మనకు తేజస్సును అందించేటువంటి వాడు రవి. It's only Ravi the sun who gives us light right from the time of dawn. ఇట్టి రవికి ఎవరు తల్లిదండ్రులు? Who are the parents of the sun god Ravi? ఇతని ఎవరికి తల్లిదండ్రులు లేరు. కానీ ఇతనికి తండ్రి తల్లి ఉన్నారంటే అది చాలా పొరపాటు.
To say that Vinayaka has parents, you are mistaken. సర్వులకు తానే నాయకుడు. He is the leader, master of everybody. సర్వులకు మాతాపితృలు తానే. He is the father and the mother of everybody. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం సుమేయ. అన్నింటికి తానే మనకు తల్లి, తండ్రి, ద్రవ్యము అంతా కూడా తానే. Vinayaka is the mother, is the father, is the friend, is relation, our everything, the property, the possessions, acquisitions. ఇట్టి నాయకుణ్ణి ఈనాడు లోకము మర్చిపోతూ వచ్చింది. We have forgotten Vinayaka in the recent times. సర్వులను అల్ప స్వల్పమైనటువంటి వారిని నాయకులుగా తీసుకుంటున్నాం మనం. We go by low personalities as our leaders. వినాయకుని యొక్క శక్తి సామర్థ్యములు ఎవ్వరికి చాలవు, లేవు. The potentiality, the capacity and the leadership qualities in Vinayaka are not noticed in anybody. ఈ ప్రపంచమునందు సర్వ విధములైనటువంటి యొక్క ప్రయత్నములకు వినాయకుడే ప్రధాన నాయకుడు. We find the fulfillment of all efforts in offering our prayer to Vinayaka as he happens to be the leader. ఈనాడు అట్టి వినాయకుడి యొక్క జన్మం యొక్క సంపర్కము, దీని యొక్క సంభావము అంతా ఇది దినము యొక్క సంబంధమే. This day is related to the birthday of Vinayaka and the significance in the birth of Vinayaka. అతను పుట్టినవాడైనప్పుడు ఏదో ఒక దినము, ఒక గంట, కొన్ని స్థానములు చెప్పవచ్చును. అతను పుట్టినవాడు కాదు. We may just decide the birthday in a calendar, but he has no birth. సర్వ ప్రపంచమునకును తానే పుట్టించినటువంటి వాడు. In fact, the whole universe has originated out of him. ఇట్టి నాయకునికి ఇంకొక నాయకుడు ఎక్కడ కావాలి? How do you expect a master above him? వినాయక చరిత్రలో ఇది సమితి. This happens with Saviti, the fourth day. అనగా చతుర్ముఖమైనటువంటి యొక్క దశ. It is four-faceted day. వినాయక చవితి. Vinayaka Chaviti, the fourth day. దీనికి అతనికి అన్ని విధంగా కూడాను నాయకత్వం వహించినటువంటి. And he presides over the leader of all the four-faceted days. సర్వ వేదములు, సర్వ శాస్త్రములు, సర్వ ఇతిహాస పురాణములు కూడాను అన్ని కూడాను వినాయకుడి యొక్క ప్రబోధనలోనే జరుగుతూ వస్తున్నాయి. The Vedic Gita, the Upanishad teaching, and all that is conveyed in sacred texts are the result of Vinayaka, his gift. కనుక వేదములు ఎక్కడి నుంచి ఉద్భవించినవి మనం తలుచుకోరాదు. We should never entertain the thought that Veda is composed by any person. చతుర్వేదములంతా కూడాను వినాయకుని యొక్క సంకల్పములే. All four Vedas represent the manifestation of his divinity and the will. ఈ వినాయకుడికి సర్వమును స్వాధీనమైపోయినటువంటివి. Everything is under the control of Vinayaka. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ వినాయకుడికి కోపం అన్నది ఎప్పుడు కూడాను లేదు. Vinayaka has no element of anger in him. ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే. He is the very personification of love. ప్రేమ ఉండినటువంటి స్థానంలో ఈ కోపతాపయసూయ డమ్మములు ఏమాత్రము ప్రవేశించటం వీలు కాదు. Where there is love, there cannot be envy, pride, pomp and exhibitionism. అతని ముఖమును మీరు చూచి ఉంటారు. You must have watched his face. ఎక్కడే గాని వినాయకుడు కోపంగా ఉండేట్టుగా ఆ ముఖం మీరు చూడలేదు. Have you ever seen the furious-faced Vinayaka? You cannot even face him. ఎప్పుడు చిరునవ్వుతోనే చిందులు దొక్కుతుంటాడు. You see Vinayaka with a smiling face always. తల్లిదండ్రులను పిలిచిపడినటువంటి యొక్క పార్వతీ ఈశ్వరుడు కూడాను ప్రేమతోనే పిలువబడుతుంది. And in fact, his approach to his parents, Parvati Parameshwara, is based on the foundation of love. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటున్నది. There is a small story associated with this. మనం కొడైకెనాల్ పోయేటువంటి దారి లోపల On our way to Kodaikanal, ఒక క్షేత్రం ఉంటున్నది. there is a pilgrimage center. అది వినాయకుడి యొక్క స్థానము అని. It is a place of Vinayaka. అక్కడ వినాయకుడు
ఇక్కడ నుంచి వచ్చాడని. Where from has he come there? ఎక్కడి నుంచి రాదు, అక్కడికక్కడే పుట్టాడు. He has installed himself there itself. అటువంటి స్థానం లోపల వినాయకుడికి ఎక్కడి స్థానము సర్వత పాణిపాదం సర్వతోచి శిరోముఖం సర్వత ప్రతిమలోకి సర్వమా వృత్తి. ఎక్కడ చూసినప్పటికీ ఉండేటువంటి వినాయకుడికి ఫలాని స్థానం తనది, ఫలాని కాంతి తంది అనేటువంటి చెప్పుటకు వీలు కాదు. Though there is a center of worship, Vinayaka is present everywhere, in everyone, at all places, in all periods of time. కనుక మనం ఏదో దృష్టికి మలుచుకునే నిమిత్తమై మనం ఒక స్థానం పుట్టిన దానమని, ఒక స్థానం పెరిగిన స్థానమని, ఒక స్థానం సంచరించినటువంటి స్థానమని దీనికి పేర్లు పెట్టుకుని తృప్తి పడుతున్నాము. It is only for our practical purposes of visualization and personal experience we attribute a definite place of dwelling even to God. భగవంతుడికి పుట్టిన స్థానం అనేటువంటిది ఒకటి ప్రత్యేకంగా లేదు. There is no separate birthplace for God. పెరిగిన స్థానం మరొకటి అనేటువంటిది ఇక్కడ లేదు. There is no specific place where he has grown. సర్వత్రా ఉండినటువంటి భగవంతునికి ఏది పుట్టిన స్థానము, ఏది పెరిగిన స్థానము, ఏది సంచరించిన స్థానం. When God pervades everywhere, so vast, all over the universe, what is the place which we can say it is birthplace or the place where he has grown? ఎక్కడ భగవంతుడు ప్రార్థిస్తూ ఎక్కడ సర్వ దుర్గుణములు కూడా దూరం చేసుకుంటారో అక్కడంతా భగవంతుడు ప్రత్యక్షం అవుతుంటాడు. The moment you give up bad qualities and start praying, appealing to God, he manifests himself there. కనుక దుర్గుణములు దూరం చేసుకున్నటువంటి స్థానమే భగవంతుడి పుట్టిన స్థానం. The birthplace of God is that where the moment when we distance ourselves from evil qualities. కనుక భగవంతునికి గుణదోషుడు కాదే కాదు, గుణాతీతుడు. God is beyond attributes, attributeless. అతనికి ఒక గుణము మరొక గుణము లేదని చెప్పుటకు వీలు కాదు. We cannot specifically say that he has got one attribute and he is without another. నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. He is attributeless, formless, eternal, immortal, natural and crystal clear, ancient. గుణమే లేనటువంటి వానికి ఇంకా ఎక్కడ గుణం అని చెప్పడానికి వీలవుతుంది. When he is attributeless, how do you say he has got a particular attribute? కనుక గుణాతీతుడనగా భగవంతుడు మాత్రమే గుణాతీతుడు. The one who has transcended attributes is God himself. ఏదో కోపించినట్టుగా మనకు కనిపించినప్పుడు కానీ అది కోపం కాదు. He may appear to be angry. It is not anger in the sense. భక్తులను మార్గంలో తెప్పించుకునే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు. To set right the devotees, to see that they lead correct ఆ life. కఠిన శబ్దమే He pretends to be లేకుండా angry. ఈ భక్తులు కూడా నువ్వు వినడానికి వీలుండదు. When God does not use harsh words, the devotees cannot be corrected. కనుకనే భక్తులను సరైన మార్గంలో తెప్పించే నిమిత్తమై ఆ కోపం ఉండినట్టుగా నటిస్తాడు. God pretends to be angry only to set right the devotees. అన్ని కేవలము ఒక నాటకములే కానీ సరైనటువంటి సిస్టములు కాదు. In fact, this anger is only dramatic action but not reality. భగవంతునికి ఎట్టి కోపములు లేవు. God has no trace of ఎప్పుడు anger. అట్టి కోపములకు అవకాశమే ఇవ్వడు. He never gives scope for anger. మనం దోషములు చేసినప్పుడు భగవంతుడు కోపించుతున్నాడేమో అని తలుచుకుంటాం. When we commit a mistake, we think that God is angry. కానీ నీ దోషమును నేను జ్ఞప్తి చెప్పించుకునే నిమిత్తమై ఈ రకంగా కనిపిస్తుంటాడు. God pretends to be angry so that you will be reminded of your own mistakes. కొన్ని సమయాల లోపల భగవంతుడు నీతో మాట్లాడకుండా ఉండే సమయం లోపల స్వామికేమో కోపం వచ్చిందేమో, ఎందుకో నాతో మాట్లాడటం లేదు అని భావిస్తుంటారు. At times when Bhagavan does not talk to you, you think that Bhagavan is angry with you and therefore stop talking ఎప్పుడు to you. కూడాను దానికి కోపం అనేదే కాదు. Bhagavan has no anger at all. అన్నింటి ఎందుకును ప్రేమతత్వమే. Bhagavan is full of love in every aspect. ఆ ప్రేమ కూడాను కఠినమైనటువంటి పదములతో ఉపయోగించినప్పుడు అదే కోపంగా భావిస్తుంది. In fact, the harsh words may sound as if he is angry, but its reality is love మన only. నిత్య ప్రార్థనల యందు కూడాను అట్టి దోషము మనకు కనిపిస్తూనే ఉంటుంటాయి. And we find in our daily lives some of the mistakes that we commit. నాయన ఇట్రా అని పిలిస్తే ప్రేమతో పిలిచినట్టుగా అవుతుంది. When he says softly, come close, it appears he is talking to you lovingly. నాయన ఇట్రా అన్నప్పుడు కోపంతో చెప్పినట్టుగా ఉంటుంది. When he says harshly, come here,
it means he is quite angry. కనుక ఇవన్నీ శబ్ద ప్రమాణములే తప్ప అన్య ప్రమాణములు కాదు. This is only change in the tone, nothing to do with the reality. ఇది దుర్వాసునికి వచ్చినటువంటి పేరు. This is an attitude of Durvasa at one time. దుర్వాసునికి కోపమే లేదు. Durvasa has no anger in him. దుర్వాసుడు అనగా కోపం కలవాడు అని పిలుచుకుంటుంటారు ప్రపంచంలో. We think Durvasa is the other name for anger. కనుక మహాభారత యుద్ధ సమయమునందు During Mahabharata battle, ఈ పాండవులను దాచిపెట్టేట in order to keep the Pandavas hidden, వీరికి యుద్ధ సమయం లోపల ఎట్టి ప్రమాదం ఉండదు అని వారి యొక్క భ్రాంతి. they never wanted to face any danger or risk in the battle. ద్రౌపది వెళ్లి Draupadi went దుర్వాసుని ప్రార్థించింది. and she prayed Durvasa, స్వామి, Swami, ఋషి నా పతులకు శాపమిచ్చినట్టుగా కనిపిస్తున్నది. you should only save them from this danger in రేపు the risk. సూర్యోదయం లోపలనే పాండవులు నశించురుగాక అన్నాడు. They face the risk of losing their lives the next morning. కనుక నా పతులకు అట్టి దోషములు ఏమాత్రం అంటకుండా కాపాడమని కోరింది. She prayed to the saints, saying that they will be rescued and saved against this curse. కాపాడుతానని చెప్పాడు. And Durvasa promised. కానీ తాను కూర్చున్నటువంటి సీటు కిందనే ఒక పెద్ద 5 మందికి సంబంధించినటువంటి స్థానం ఒకటి కంప్లీట్ గా ఖాళీ చేయించాడు. A huge pit was dug and emptied in order to make all these 5 Pandavas seated there. దానిపైన దుర్వాసుడు కూర్చున్నాడు. And he spread a wooden plank over it and Durvasa sat on it. ఈ దుర్వాసుడికి కోపం వస్తే ఎవరిని శాపిస్తాడో అనేటువంటిది అందరి యందును ఈ భయం ప్రవేశించింది. No one dares to be close to Durvasa because he stands for anger and he may curse any moment. కానీ తిరిగి ఆ దుర్వాసుడు ఉన్నటువంటి స్థానంలోకి పోయి They went to that place where Durvasa was there. విరోధి అయినటువంటి వాడు, The enemy, స్వామి మీరు సర్వలోక సమర్థులు, సర్వజ్ఞాన సంపన్నులు, Swami, O sage, you're omniscient, you're omnipotent. ఈ పాండవులు ఎక్కడున్నారో కనిపించడం లేదు. I'm not able to find Pandavas anywhere. వారున్న స్థానంలో మీరు బోధించండి అన్నారు. Please show me where Pandavas are. అతను చెప్పే సమయంలో కూడాను పాండవుల నా కింద ఉన్నారు అని చెప్పాడు. Responding to the question, Durvasa said harshly, Pandavas, they're right now here beneath. ఇది కోపంతో ఉండినట్టుగా చెప్పాడు. This he said furiously, harshly. ఇంకా రెండవ ప్రశ్న అడిగేటప్పటికే తన్నే శపిస్తాడో ఏమనుకొని ఆ అడిగినటువంటి వారు వెనుక్కు వెళ్ళారు. They did not dare enough to put the subsequent question because they are afraid that they may be cursed. కానీ దుర్వాసుడు అసత్యమాడినాడనే కాదు, Durvasa has not uttered a lie. సత్యమని He said truth only. శబ్దం మార్పు చేత ఆ విధంగా కనిపించింది. It is only change in the tone, that's all. కాబట్టి సత్యానికి అసత్యానికి శబ్దములే భేదములు కానీ సత్యం వేరు అసత్యం వేరు కాదు. Therefore, it is a change in the tone that makes the difference between truth and the lie. ఎక్కడ ఉన్నారు పాండవులు? నా క్రింద ఉన్నారు అన్నారు. Then the question was put, where are the Pandavas? They are here right now beneath. ఈ శబ్దమును పురస్కరించుకొని తాను చెప్తాం వెళ్లిపోయాడు. After having said, he left his place. ఈ విధంగా ఈ కోపం అనేటువంటిది కూడాను శబ్ద మార్పు చేత ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. By changing the tone, we can bring many modifications among people. తెల్లవారు లేచి చూసేటప్పటికి ఈ ద్రౌపది చాలా బాధపడుతుండాలి. ఈనాడు నా పత్రి యొక్క ప్రాణం ఏమైపోతుందో అని బాధపడుతుండాలి. Next morning, Draupadi was feeling very sad because of the risk that her husbands are going to face. ఎందుకంటే చెప్పినటువంటి వాడు సామాన్యుడు కాదు. Because the one who has vowed to kill them is not an ordinary one. కనుక అతని మాటలు సత్యమే అవుతాయి. What he vowed will happen. కనుక తిరిగి తెల్లవారు లేచిన తక్షణమే ఈ యొక్క దుర్వాసుని దగ్గరికి వెళ్ళింది. Next morning, she approached Durvasa. అమ్మా, నీ పతులకు ఎట్టి ప్రమాదము లేదు. And he said, there's no danger for your husband. నీగో చూడు, ఇందులోనే ఉన్నారు నీ పతులు. Right now they are here. అప్పుడు ఆమె ఆనందించింది. She was extremely happy on hearing. ప్రతిభిక్షను ప్రసాదించినటువంటి యొక్క మీకు
ఎంతనో నా జీవితం అంతా కృతజ్ఞతస్తున్నాను. He said that she is very grateful to the sage for having saved the lives of her husband. ఋషులు కానీ యోగులు కానీ ధ్యానులు కానీ తమ యొక్క శబ్దముల చేత అనేక రకములైనటువంటి శిక్షలు రక్షణలు అన్ని జరుపుతూనే ఉంటాయి. Sages, saints, aspirants, yogis, by changing their tone of their words, can bring about transformation, punishment people, correct certain people, make them tread along the right కనుకనే path. దుర్వాసుడు కూడాను తన వాక్ శబ్దం చేతనే రక్షణ శిక్షణ జరుపుతూ వచ్చాడు. Therefore the sage Durvasa, by changing the sound of it, అనేక he మంది could protect అజ్ఞానులు people. దుర్వాసులకు ఇంత గొప్ప తపస్సు అయిపోయి ఉన్నప్పుడు ఇతనికి ఇంత కోపమా అని నిందిస్తారు. Ignorant people go on blaming Durvasa for his anger, who actually should కానీ not have the temper. క్రోధం యొక్క అంతరాత్మను గుర్తించినటువంటి వారే ఈ సత్యాన్ని విచారిస్తారు. Those that know the depth, the reason behind this anger will understand the reason. దైవానికి ఎట్టి కోపము లేదు. God has no trace of anger in him. కోపం కలిగినటువంటి వాడు దైవమే కాదు. If he has anger, he cannot be God. కానీ రక్షించే నిమిత్తమై ఆ శబ్దములను మారుస్తూ ఉంటాడు. Only to offer protection, he changes his sound. రక్షించే కోసమని ఆ శబ్దాలు మారుస్తుంటాడు. It's only to protect you, he changes his tone. ఏ ఋషులు ఎందుకు కానీ ఏ తపస్సులు ఎందుకు కానీ ఇట్టి కోపం అనేటువంటిది ఉండనే ఉండదు. No sage, no man of penance can have this anger. కోపంను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమే తపస్సు ఆచరిస్తున్నారు అని కూడా కొందరు బోధిస్తారు. In fact, some feel that they would like to grow in anger, that's why they take కోపంను penance. సాధించడానికి ఈ తపస్సు కావాలన్నా In fact, penance is not needed to be angry. కోపములకు తపస్సే అవసరం లేదు. For anger, penance is not required. అది సహజమైనటువంటిదిగా వస్తుంది. It is a natural trait. కనుక ఇవన్నీ లోక సంబంధమైనటువంటి వాక్యములే ఇన్ని రకములైనటువంటి యొక్క ప్రబోధనలు జరుపుతూ వస్తున్నారు. It is only the worldly feeling, the common feeling among us that make us decide so. ఈ విధముగా లోక సమాచారములు ఈ చరిత్ర యందు అనేక రకములుగా కనిపిస్తూనే ఉంటున్నాయి. In this world, we find the histories, the stories of this nature. వినాయకుని యొక్క తత్వం కూడాను ఇట్టిదే. This is the significance of Vinayaka. పార్వతి నాయన వినాయక ఒక తూరిరా అని చెప్తుంది. Parvati called Vinayaka to come close to her. దీనిని ఈశ్వరుడు కూడాను కనిపెట్టారని కాచుకున్నాడు. Ishvara was waiting for this moment. అంటే ఈశ్వరుని తెలియక కాదు, Not that Ishvara does not తెలిసి know. ప్రపంచానికి బోధించడానికి నిమిత్తమై ఈశ్వరుడు పిలిచాడు. Though Ishvara is all-knowing, only to teach the world, this is the action. ఒక పరముని ఇచ్చి He gave him a fruit. సుబ్రహ్మణ్యుడు వినాయకుడు ఉండినటువంటి సమయం లోపల At a time when Vinayaka and Subramanya, both of them were there, ఇరువురు కూడాను పార్వతి బిడ్డలే. both of them are the sons of Parvati. కానీ ఒక పరముని ఇచ్చి నాయన ఈ ప్రపంచమంతైను ఒక్క రౌండ్ లోపల చుట్టుకొని వస్తే వారికి ఈ పరం దక్కుతుంది అన్నారు. Parvati said, this is the gift that would be given to either of you who would successfully circumambulate all round the universe. ఇవన్నీ ఎక్కడ జరిగినాయి? పళనిలో జరిగినాయి. Where has it happened? It happened there in Palani. అప్పుడు సుబ్రహ్మణ్యుడు తన యొక్క వాహనం ఎక్కాడు, బయలుదేరాడు. Subramanya left the premises forthwith on his chariot. ప్రపంచాన్ని చుట్టే కోసమని. So he wanted to go around the world. కానీ వినాయకుడు అక్కడే కూర్చున్నాడు. Vinayaka sat there all the time. అడుగుతున్నాడు ఈశ్వరుడు, ఏ వినాయక నీ ప్రపంచాన్ని చుట్టుకొని రావడానికి పోవటం లేదే అన్నాడు. Ishvara questioned him, how is it Vinayaka? Why have you not prepared? Why have you not started your journey going around the world? ఆయన చెప్పాడు, నవ్వి తండ్రి నేను ఎక్కడికి పోనక్కర్లేదు అన్నాడు. Vinayaka smiled and said, Father, I don't need to go anywhere. నా దృష్టిలో సర్వము ఒక చోటనే ఉన్నది. In fact, everything is here only. సమస్తము ఇక్కడే ఉంటున్నది Everything is present right now here. అని చెప్పి ఆయన తల్లిదండ్రులకు ఇద్దరికి ప్రదక్షిణ చేసి కూర్చున్నాడు. He has decided to go around both of the parents, circumambulate both of them. అప్పుడు నేనే జయించానన్నాడు. And then he declared that he is the winner. ఇతను ఈ విధంగా చెప్పేటప్పటికి సుబ్రహ్మణ్యుడు వస్తున్నాడు. In the meantime, Subramanya was చాలా returned. అలసిపోయాడు. He was very much surprised. అలసిపోయి నాన్న నేను చుట్టుకొని వచ్చాను ప్రపంచాన్ని అన్నాడు.
Having gone round the whole world, he was tired and ultimately said, Father, I am the winner. అప్పుడు ఈశ్వరుడు చెప్పాడు, వినాయకుడు ఎక్కడా చుట్టలేదే అన్నాడు. And then Ishvara started telling this way. అప్పుడు ఆ వినాయకుడికి నీయే ఫలని, నీవు ఫలించినావని ఆ ఫలము అతనికి అందించాడు. నీదే ఫలము అన్నాడు. ఆ ఫలము అనేటువంటి దాంట్లో ఫలనిగా మారిపోయింది. And this is the result, the phalam. And that very word, the phalam, the result, has got over a period of time దానికి changed to phalani. ఫలని అని పేరు వచ్చేసేసింది. That's how the name Phalani got. అనగా వినాయకుడు సాధించినటువంటి ఫలం కాబట్టి అతని ఫలని అని పేరు పెట్టారు. Since this is the achievement, the result of the pursuit of ఇట్లా Vinayaka, అనేక రకమైనటువంటి యొక్క సంపర్కాల చేత ఈ పేర్లు కూడా మారుతూ ఉంటాయి. we have find so many words associated, names associated with the divinity. అనగా తల్లి తండ్రులే జగత్తుకంతా గొప్ప. In fact, for the whole world, one's own parents are greatest. కనుక ప్రపంచమంతా చుట్టి రావాలంటే తల్లిదండ్రులు ప్రదర్శన చేస్తే చాలు. It is enough if you go around the parents, that's enough. జగత్తంతా నిండినటువంటి వారు తల్లిదండ్రులే. It's only the cosmic form of the parents. ఆ తల్లిదండ్రులే లేకపోతే ఈ కుమారుడే పుట్టెందుడు. Without the parents, the son won't have any కనుక place. పుట్టిన పిల్లలు కూడాను సుగుణవంతులు కావాలంటే తల్లిదండ్రులే ప్రధానమైనటువంటి వారు. So every son, in order to be great, he should be respectful and obedient towards his parents. సర్వ విజయములు కూడాను తల్లిదండ్రులే ప్రధానులు. In fact, for his success, parents are mainly responsible. పిల్లలు చదువు కోసమని పాస్ కావాలని అనేక దేవాలయాలకు వెళుతుంటారు. And students go visit temples to secure passes in the తల్లిదండ్రులు examination. ఏదో వాళ్ళ పాకెట్ మనీ ఇస్తే దాన్ని కొబ్బరికాయలు కొనేది, ఫలములు కొనేది, దేవునికి పెట్టేది, ఈ రకమైనటువంటి బాహ్యమైనటువంటి ఆటలు ఆడుతుంటారు కానీ అంతర్ముఖమైనటువంటి భావాలు అర్థం కావు. Out of the pocket money the students receive from the parents, they buy some coconut and make offerings to God there in the temple. కనుక మనం విజయాన్ని సాధించాలంటే ఒక తల్లిదండ్రులను ప్రసన్నులు గావించుకుంటే అంత చాలు. If you want to be successful, it is enough if you please your parents. వారి సంతృప్తిపైతే నీవు తప్పక సంసిద్ధుడవుతావు. If your parents are pleased, you are bound to be successful. కనుక ఇట్టి సంపూర్ణమైనటువంటి తత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై ఈశ్వరుడు పార్వతి ఈ రకమైనటువంటి పన్నాగమును పన్నారు. This has been the drama of Ishvara and Parvati to teach this lesson to the entire humanity. కనుక భగవంతుణ్ణి ప్రసన్నులు గావించాలంటే ప్రేమ చేత వారిని ఆజ్ఞను శిరసావహించుకుంటే అంతే చాలు. Therefore, in order to please God, you should please your parents and you should have this love abundantly. భగవంతుని ఆజ్ఞలు ఉల్లంఘించినను పర్వాలేదు, కానీ తల్లిదండ్రుల ఆజ్ఞలు మాత్రము జవదాటకూడదు. At times you may not strictly adhere to the command of God, but you must be highly obedient to the command of your parents. తల్లిదండ్రుల కంటే మించినటువంటి దైవం మరొకటి లేదు. There is no other greater God than one's own parents. తల్లిదండ్రులే ముఖ్యమైనటువంటి దేవతలు. They are the presiding deities to everybody. అట్టి తల్లిదండ్రులు మనం ప్రసన్నులు గావించుకోవడానికి వారి ఆజ్ఞలు శిరసావహించాలి. To please them, one has to follow their command. వారు ఎన్నో విధములుగా మిమ్మల్ని పోషించి They take care of you in every way. ఇన్ని విధమైనటువంటి అభివృద్ధికి తెప్పించారు. They are responsible for your career. కనుక ఏ తల్లిదండ్రులు కూడాను కుమారుని ఉల్లంఘించినటువంటి వారు కనిపించరు. And in fact, we do not find any parent who would not try to meet the demands ఏదో of the కొన్ని children. సందర్భం లోపల తల్లిదండ్రులు కుమారుని కోపించినట్టుగా కొట్టినట్టుగా కనిపించవచ్చు. It may appear as though the parents are angry with their children and even beat them. కుమారుడి పైన తల్లిదండ్రులకు ఎప్పటికీ కోపం ఉండదు. In fact, parents are never angry with their children. అది సందర్భానుసారంగా అది కొంచెం కోపం ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అది కోపం కాదు. It is only the time and the situations that made them look angry. అది కూడా కుమారుని యొక్క అభివృద్ధి నిమిత్తమై ఆ యొక్క కోపం కూడా చూపుతుంటారు. They are angry only in the interest of their children. కనుక తల్లిదండ్రులకు కోపం ఉన్నట్టుగా మనం ఎవరిని కూడా భావించరాదు. We should never consider that parents are angry. కోపం ఉన్నటువంటి తల్లిదండ్రులకు తల్లిదండ్రులే కాదు. If parents are angry, they cannot be called parents in any ప్రేమ sense. వారి యందు ఎంతో అమితంగా ఉంటుంటాది. They have limitless love in them. ఆ యొక్క లిమిట్లెస్ లవ్ వల్లనే వారిని పోషిస్తూ వస్తుంది. It is their limitless love that is ఒక taking చిన్న care of ఉదాహరణము. them. A small example. కుమారుడు వస్తుంటారు. Son visits. కానీ ఒక్కొక్క సమయంలో కుమారుడు తప్పు చేసినప్పుడు
When son commits a mistake, తల్లి ఒక ఏటు కొడుతుంది. mother beats. ఎట్ట కొడుతుంది? How? ఇట్టు పొదుపు పెట్టి శబ్దం ఎక్కువగా అయ్యేటట్టుగా కొడుతుంది. As she beats, there will be more of sound than the effect. కానీ తల్లి గట్టిగా కొట్టినట్టుగా కనిపిస్తుంది. It looks as though she కానీ beats him. తల్లికి ఎట్టి కోపము లేదు, ఎట్టి భద్రతలను కొట్టదు. Mother is never angry with the son. ఆ యొక్క కోపం కూడాను ప్రేమ చేతనే కొడుతుంది. That anger is also prompted by love. ఇట్టి కోపం కలిగినటువంటి తల్లిదండ్రులను మనం కోపం కలగని భావించరాదు. Parents who pretend to be angry, we should never consider them. తల్లిదండ్రులు They have ఎప్పుడు anger కూడా in మన them. పైన ప్రేమను చూపించేది. Parents always shower love on their children. తల్లిదండ్రులకు ఎప్పుడు కూడా కోపం అనేటువంటిది లేదు. Parents don't have anger in them. కానీ మీరు కోపంగా భావిస్తుంటారు. But we think that they are అది మీ angry. దోషమే కానీ తల్లిదండ్రుల యొక్క దోషం కాదు. To think that parents are angry with you, it's only your mistake. కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులే. They are very personification of love. ఆ ప్రేమ వారి యందు అణిగిమణిగి ఉండినంత వరకు మీకు అది కనిపించదు. So long the love is hidden, you don't see it. కనుక కోపం వారి యందు ఏమాత్రము పుట్టదు. You don't find any scope for anger in parents. కోపం కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు. The one with anger will never accomplish. ఏ పని ఫలింపకుండు ఎగ్గును గడుగును. Not only that, he'll have so many obstacles and problems. కానీ ఆ కోపం కలిగిన పొమ్మనిపించుకున్నట్టు చేకూరుజుమి. On the other hand, the man of anger will be put to shame. పో అంటారు తల్లిదండ్రులు. People will kick him out. కానీ కుమారుని శిక్షించే నిమిత్తమై పో అని చెప్పరు. All this is said not to punish the son. ఆ అనేటువంటిది కూడాను ఎంతో బుద్ధైనటువంటి పదం. And this humiliation, the insult also has got a depth. ఆ in it. అనేటువంటిది ఎంతకంటే చిట్టి అనే కూటం ఎంతో బాగుంటుంది. And instead of totally dismissing by saying, asking it out, it can be said in a pleasing form. కనుక ఇవన్నీ కూడా ప్రేమతో పలికేటువంటి పలుకులే కానీ కోపంతో వచ్చేటువంటి పలుకులు కాదు. All these things are prompted by love, not by anger. ఇటువంటి తల్లిదండ్రుల యొక్క తత్వాన్ని పిల్లలు చాలా ప్రేమించి దాన్ని కాపాడుకోవటం అత్యవసరము. Students should know the love of their parents and then be grateful to them. కనుక తల్లిదండ్రులకు పైన కోపం రావడానికి కుమారుడికి కూడా అవసరం లేదు. In fact, you have no need to be angry with your parents. తల్లిదండ్రులకు కోపం లేదనే వినాయకుడు జగత్తుకంతా చాటినటువంటి వాడు. And this is the demonstration of Vinayaka, who went around the whole world. తల్లిదండ్రులకే కోపం వస్తే నేను ఉండగలనా? Can I exist if my parents are angry with me? ఉండలేను. No. కనుక నేను ఉన్నాను కనుక తల్లిదండ్రుల కోపం లేదు. Since I am verily here, my parents are not angry with me. తన కోపమే తన శత్రువు. Your anger is your enemy. తన సంతోషమే స్వర్గము. And your very happiness is the very heaven. కనుక మనం సంతోషంగా ఉంటుండాలి కానీ కోపం ఉండాలని భావించుకోకూడదు. And you should always be happy. You should never be angry. కోపం కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు. In no task you will be successful if you are angry. కనుక అట్టి కోపం లేనటువంటి తల్లిదండ్రులను మనం కాపాడుకుంటూ రావాలి. Therefore, we should take good care of our parents who have no anger. వారి ఆజ్ఞలు శిరసావహించుకుంటూ పోవాలి. We should follow their command order. ఆ విధంగా శిరసావహించినటువంటి వాడే వినాయకుడు. Vinayaka adhered to the command of his parents. కనుక ఇతనికి నాయకుడు ఎవరు లేరు అని చెప్పారు. So Vinayaka has no Nayaka, leader above him. ముఖ్యంగా కుమారుడు సరిలేనప్పుడు తల్లిదండ్రులకే ఒక విధంగా కోపం రావచ్చు. When there's a mistake in the son, the parents may be కనుక angry. తల్లిదండ్రులకే కోపం లేదు కనుక నాకు కోపడేటువంటి వారి జగత్తులోనే లేరు అనేటువంటిది తనకు అర్థం చేసుకున్నాడు. Since the parents have no anger in here towards him, there are none to be angry with him. That was his conclusion. ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించి వర్తించడమే సుగుణంలో యొక్క సంపత్తి. So the reality lies in understanding the depth and the profundity in the life of Vinayaka. ఏదో ఒక్కొక్క సమయం లోపల కోపించినట్టుగా కనిపిస్తారు. At one time or other we appear as if we are angry. మరు క్షణంలోనే దాన్ని మార్పు తెచ్చుకుంటారు. Next moment there will be change. కనుక ఇట్టి తల్లిదండ్రులను మనం కోపించుకునేటువంటి వారని మనం ఏనాడు కూడా భావించరాదు. We should never consider that our parents are angry with us. వారికి ఏదైనా ఒక విధమైనటువంటి సినిమాని పోవాలనుకుంటే డబ్బు అడుగుతారు. If you want to go to cinema, you'll ask for money.
కానీ ఇవ్వకపోయినప్పుడు తల్లికి నా పైన కోపంగా ఉంది. When they don't give you money, you think that your father is మాకు angry with సినిమాకు you. ఒక టికెట్ కూడా డబ్బు ఇవ్వలేదు. So they did not give you money to buy the- అల్పమైనటువంటి కారణం చెప్పుకొని తల్లి కోపంగా ఉండేట్టుగా భావిస్తుంటారు. For the simple mean desire, you think that your mother is angry ఈ with you. అల్పమైనటువంటి దానిపైన తల్లి యొక్క కోపాన్ని మనం పోల్చుకోకూడదు. You can never consider to be angry on the basis of these low కానీ means. నిజమైనటువంటి యొక్క ప్రేమనే ఉండినటువంటి సమయం లోపల If they have the love in full, తన ప్రాణాన్నైనా అర్పితం చేసి కుమారుని రక్షించుకుంటుంది. she is prepared to sacrifice her life to save her son. What a mistake it is to think that your mother is angry with you. కానీ తల్లిపైన కోపం కలిగినటువంటి కుమారుడు ఎంతనో ద్వేషంగా కోర్టుకు కూడా పోతుంటారు. There are some people who are angry with their mother and then draw her even to the court. అలాంటి కుమారుడైనా ఉన్నారు కానీ కోపం కలిగినటువంటి తల్లిదండ్రులు లేరు. There may be a bad son full of anger. There can never be a bad parent. కనుక ఈనాడు కుమారుని గుణములే మార్చుకొని తల్లిదండ్రులు ప్రేమ స్వరూపులు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవటం అత్యవసరము. So children today should understand that the parents are the very embodiments of love and should know their love. ఇన్ని రకమైనటువంటి భేదములు, ఇన్ని రకమైనటువంటి చేష్టలు కుమారుడు ఎందే కలుగుతుంటది కానీ తల్లిదండ్రులు ఏమాత్రము కలగదు. The difference of opinion, the wrong actions are noticed among sons, but not among the parents. ఏదో ఆ సమయ సందర్భానుసారంగా తాను కోప్పడుతుంటారు కానీ Based upon the situation, they just ఆ కోపం blame. జీవితం అంతా కూడా నువ్వు ధరించేటువంటిది కాదు. That anger will not sustain longer. కనుక కుమారుడు యందు కోపం లేనటువంటి తల్లిదండ్రులు లోకములో ఉన్నారు కానీ తల్లిదండ్రుల పైన కోపం కలిగినటువంటి కుమారులు ఎందరో ఉన్నారు. There may be many children, the sons who have got anger towards their parents. వారి కూడా కొంచెం అల్పకాలమే. And that's also lasts for a short time. తర్వాత తల్లిదండ్రులు బాధపడితే తాము కూడా బాధపడుతుంది. When parents feel sad, the children also feel equally sad. కనుక తల్లిదండ్రులకును కుమారులకును ప్రేమ సంబంధం ఒక్కటే నిజమైన సంబంధం కానీ ఇంకా అన్ని సంబంధములు ఏమాత్రం ఉండవు. It is really the bond of love, the proper relationship between a parent and the child, and no other relationship. ఈనాడు Today, అల్ప కోపంను అభివృద్ధి పరుచుకొని on silly considerations we are angry. కోర్టుకు కూడా వెళ్లి We go even to the court, అక్కడ వెళ్లి సత్యాన్ని పలుకుతారు. and there we spell out truth. అప్పుడు ఆ కోర్టు యజమానుడు అయ్యా మీ తల్లి పేరేమి అని అడిగితే And where they put a question, what's the name of your mother? ఎదురుగా వాదించేటువంటి తల్లి పేరు ఆమె పేరే చెప్తాడు. ఆమె పేరు నాది. And he tells the name of his mother who is there on the other side. ఈమె ఈశ్వరమ్మ. And she's Iswaramma. ఈశ్వరమ్మ ఎవరు? Who is Iswaramma? నా తల్లి. My mother. చూసావా అక్కడ కూడా తిరిగి నా తల్లి అని చెప్తాడు. And they also say, my mother. ఈ తల్లిని అడిగినప్పుడు ఈ కుమారుడు ఎవరు అంటే And if you ask the mother, who is your son? ఆ తల్లి కుమారుడి పేరు కూడాను ఎల్లయ్య మల్లయ్య అని చెప్తుంది. And she tells the name, so-and-so Ellaya ఆ Mallaya. పేరు ప్రత్యేకంగా చెప్పడం చేత తాను కుమారుడు కాకుండా పోడు. ఈ పేరు ప్రత్యేకంగా చెప్పకుండా పోవటం వల్ల ఈమె తల్లి కాకుండా పోదు. ఈమె తల్లియే ఆయన కుమారుడే. By mentioning the name or by not mentioning the name, the relationship between the mother and the son continues to exist. ఇది ఏ చరిత్ర యందు This in గొప్ప history, గొప్ప చరిత్ర యందు కూడాను ఈ యొక్క సంబంధాలు మనకు కనిపిస్తూనే ఉంటున్నాయి. this sort of relationship is very well noticed in our history. తల్లి పైన కోపం చేత Out of anger towards the mother, కుమారుడు కోర్టుకు వెళ్ళాడు. the son has gone to the court. కోర్టుకు వెళ్ళిన తర్వాత Having gone there, ఆ తల్లిని హింసించాడని చెప్పని అతని పైన శిక్ష వచ్చింది. and he was punished for just persecuting the mother. అప్పుడు ఆ యొక్క కోర్టు లోపల ఈమె తల్లి ఈ తల్లి తన కుమారునికి చాలా చంపడానికి ప్రయత్నం చేసింది And she wanted to pacify him and explain in every possible way. అని చెప్పి వాడి పైన ఉరి శిక్ష అని వచ్చేసేసింది. And finally, the son was put to hanging. కానీ నా పైన ఉరి శిక్ష తెచ్చాడు ఆ కుమారుడు అని తల్లి కూడా బాధపడింది. And in fact, the mother also felt so sad because of punishment for execution. ఈ కుమారుడు కూడా తల్లి పైన చాలా ప్రేమ అభివృద్ధి అయింది. And the son also started love towards the father. ఈ ఉరి శిక్ష ఇచ్చే పూర్వము నాయన నీవు తల్లి దగ్గరికి పోయి 2 నిమిషాలు మంచిగా మాట్లాడు అని ఆర్డర్ ఇచ్చారు హైకోర్టు వాడు. Before the son is to be executed, the son was directed to go to mother and converse with her
for a short time. కానీ కొంతమంది కుమారుడు ఆ తల్లిని చూసిన తక్షణమే కోపం అనేటువంటి అభివృద్ధికి తెచ్చుకొని రెండు చేతులు పట్టుకొని గొంతులు పిసికేసేస్తారు. Some of them approach their mother, they try to kill her there at that moment. సత్యాన్ని గుర్తించినటువంటి ఈ కుమారుడు ఆ తల్లి దగ్గరికి పోయి, But the other boy went close తల్లి నిన్ను నేను అనుదాని మాట్లాడినాను and he said, I said so many అన్ని bad words. క్షమించు అని పాదాలు ముట్టుకొని ప్రార్థించి ఆమెకు ఒక ముద్దు పెట్టాడు. And he just fell at her feet and sought her pardon and then prayed to her. అట్టి కుమారుడు కూడాను లోకంలో లేకపోలేరు. Such sons are also there in this world. కనుక కోపం అనేటువంటిది తాత్కాలికమైనటువంటిదే కానీ కోపం స్థిరస్థాయి అయినటువంటి కాదు. So anger is only a temporary quality, but not a permanent one. ఇలాంటి టెంపరీ దీనికోసం మనం జీవితాన్ని నాశనం చేసుకోకూడదు. For these temporary things, we should not sacrifice ఎలాంటి our life. పరిస్థితులు ఏందైనాను తల్లిదండ్రులను ప్రేమించాలి. We have to love our parents, తల్లిదండ్రులు కుమారుణ్ణి ప్రేమించాలి. and parents have to love their children. వీరిరువురికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యము ఒక ప్రేమ తప్ప అన్య మార్గం లేవు. The intimate and the close association between the parent and the child is only the bond of love. అట్టి పరిపూర్ణమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వాడే వినాయకుడు. Vinayaka symbolizes the totality of love. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కట్టగలిపటికి ఆ ప్రేమనే అందిస్తుంటాడు. And he showers love whosoever that approaches him. భారతం రాయాలంటే To compose Bharata, వినాయకుడు నిరంతరం కూడా ప్రేమ స్వరూపుడే కనుక అతన్ని నాకు నాయకుడిగా కావాలని కోరాడు. in fact, Vinayaka was asked to take the dictation because he is the master of all. అప్పుడు ఈ మహాభారతం రాసే సమయంలో వినాయకుడు వ్రాతకోతలకంతా యజమానుడిగా నిలిచాడు. It was Vinayaka who has taken down the entire dictation of Mahabharata. కనుక ఇట్టి మహాభారతం నందు ఎక్కడే కాని ఒక్క దోషం కూడాను రాలేదు. In the entire composition of Mahabharata, you don't find any mistake. ఎవరు రాసినది? Who composed it? వినాయకుడే. And it's Vinayaka is composer himself. కనుక ఆ వినాయకుడికి ఎట్టి దోషములు కూడా కనిపించవు. Therefore, there will be no mistake in Vinayaka. అటువంటి వినాయకుడిని మనము నాయకుడిగా ఎంచుకోవటం చాలా అదృష్టము. It is our good luck to have Vinayaka as our Lord and ఎట్టి Master. పరిస్థితులు ఏందని కూడా అతనికి ద్వేషం కానీ అసూయ కానీ జమ్మం కానీ ఆడంబరం కానీ రాదు. At any point of time, he has no envy, no ego, no pomp, no aggrandizement. ఈ కోపతాప అసూయ డమ్మములు ఈ యొక్క నరజన్మములకు కలిగినటువంటి యొక్క దోషమనే తప్ప దైవంకు సంబంధించినటువంటి దోషములు కాదు. The anger, the pride, envy, jealousy are the weaknesses among the human beings, nothing to do with the divinity. కనుక ఈనాటి నుంచి మీరందరూ కూడాను తల్లిదండ్రుల పైన ఏదైనా అంతో ఇంతో కొంచెం కోపం ఉంటుంటే వాళ్ళని క్షమించమని కోరుకొని వారితో ఐకమత్యంగా ఉంటుంది అన్ని విధాల వారి ప్రేమను మీరు అందుకొని మీ యొక్క అభివృద్ధిని కూడాను చూడండి. Right from this day, if parents are angry with you, approach them politely, fall at their feet, seek their pardon and lead a good life. కనుక అప్పుడు ఆ విధంగా ఉండినప్పుడే మీరు వినాయకుడి యొక్క కుమారుడుగా తయారవుతారు. It's only if you conduct this way, you will be proper devotees of Vinayaka, ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు అన్ని పండుగల కంటే ముఖ్యమైనది కానా This Vinayaka Chavithi is the most important festival, దాన్ని ఒక తూర్పు చెప్పాడు. said once. అన్ని పండుగల కన్నా ముఖ్యమైనది కానా అత్తవారింటికి ఏమో కొత్త పెళ్లి కొడుక. As it is the most important festival, the bridegroom visits his in-laws house. ముద్దు మరదలు నీతో ముచ్చటాడు, And you converse with the relations there. వదిన నీతో మాటికి వరుసలాడు, And you go on joking with them. ఊరి వారం నిన్ను అతి గారావమున మనల్ని సంపద కూడా నీ మామ కూడా. The whole neighborhood will come there to visit you. Your father-in-law also will talk to you sweetly. అత్తవారింటికి ఎగిరావయ్యా నీవు. Better you go on visit your అక్కడ in-laws. ఒక తూరి పోయినామంటుంటే మనసంతా మార్పు వస్తాయి. The moment you go and visit, there will be total change in you. కానీ ఇటువంటి కఠిన హృదయులైనటువంటి వారు అత్తగారి పైన కూడా కోపం పెట్టుకుని ఆ ఇంటికి కూడా పోరు. The people who are so harsh, they don't visit their in-laws also. ఇవి ఈ విధమైనటువంటి చేష్టలు కొన్ని ఆహార విహారంతో లభ్యమయ్యేటువంటివి. These are because of certain habits, association and food. కొన్ని ఫుడ్ వల్ల వచ్చేటువంటివి. These are because of the food that we take. ఈ ఫుడ్ వల్లనే ఆ హెడ్ కూడా కుదరదు వస్తుంది. As is the food, so is the head.
కనుక ఫుడ్, హెడ్, గాడ్ ఈ ముగ్గురు కూడాను సరి సమానమైనటువంటి వారు. So all these three come in sequence, the food, head and God. ఫుడ్ ఎలాంటిదో హెడ్ అలాంటిది. As is the food, so is the head. హెడ్ ఎలాంటిదో గాడ్ అలాంటి వాడు. As is the head, so is God. కనుక మనం ఫుడ్ సరైనటువంటిదిగా తీసుకోవాలి. So we should have correct food, right food. దీనికి కొన్ని కోపంలో వచ్చేటువంటి ఫుడ్ను మనం ముట్టకూడదు. We should not take food in anger. అందుకోసమనే ప్రాచీన కాలం నుండి కూడాను యోగాభ్యాసం చేసేటువంటి ఋషులకు ఈ ఫుడ్ ను ఒక నియమితంగా పెట్టుకున్నారు. Therefore, in all the spiritual discipline, the food is an important factor. సాత్వికమైనటువంటి ఫుడ్. It should be sattvic. రజోగుణమైనటువంటి ఫుడ్ కాదు. The food should not be rajasic. రజోగుణమైనటువంటి ఫుడ్ ను మనం తీసుకుంటే తింటూ ఉన్నట్టే కోపం వస్తుంటుంది. If you partake rajasic food, you'll be full of anger. ఇంకా తామసిక ఫుడ్ తీసుకుంటున్నామంటే మనం తినే సమయంలోనే తూకం వస్తుంటుంది. If you eat tamasic food, you begin to sleep while eating itself. కనుక ఈ రెండింటిని మనం త్యజించి సాత్వికమైనటువంటి యొక్క ఫుడ్ ని మనం తీసుకోవాలి. Therefore, we should not take tamasic food or rajasic food. ఎక్కువ కారము, We should receive only ఎక్కువ sattvic. ఉప్పు, ఎక్కువ పులుపు ఇలాంటిది మనం భుజించకూడదు. And we should not take too much of hot stuff or spicy stuff. అందుకోసమనే ఫుడ్ ని తినే సమయంలో ప్రార్థన చెప్పారు. And so, we offer prayer before we actually మనం eat. తినేక ముందుగా ఏమని చెప్తాం ప్రార్థన? What is our prayer before we dine? చెప్పండి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి, బ్రహ్మాగ్నం, బ్రహ్మణహస్తం, బ్రహ్మైవ తేన గంతవ్యం. ఇక్కడ చెప్పడం మాత్రమే కాదు, మనసులో కూడా ఉంటుండాలి. అది ఆ విధంగా చెప్పేటప్పటికీ బ్రహ్మార్పణమని మనం చేసేటప్పటికీ బ్రహ్మ తన నుంచినే ఇది విని తాను తిరిగి జవాబిస్తుంటాడు. అహం వైశ్వానరో భూత్వ, ఒరే పిచ్చివాడా, నేనే నీ యొక్క రూపంలో ఉంటుంది, నీ యొక్క తినేటువంటి ఆహారమును నేనే జీర్ణింప చేస్తున్నాను. Then once you offer your food saying this prayer, you get a reply from within. I am Vaishvanara in you. అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాసుత ప్రాణాపాన సమాయుక్తగా పచామన్యం చతుర్విధం. 4 విధములైనటువంటి అన్నం నేను తింటూ ఉన్నప్పటికీ దానంతా కూడా నేనే జీర్ణిస్తున్నాను. Though you take food in 4 different forms, I only ingest, digest and assimilate. కనుక ఎలాంటి దాన్ని మనం జీర్ణించుకోదగినటువంటి దాన్ని మనం భుజించాలి. We have to take that food which is digestible. జీర్ణించుకు వీలు కానటువంటి దాన్ని మనం ఏమాత్రం భుజించకూడదు. We should not take that food which cannot be easily digested. తినే సమయంలో ఏ విధంగా మనం ఆనందంగా వచ్చి కూర్చున్నామో, The comfortable feeling with which you sit before దాన్ని dining. భోజనం చేసిన తర్వాత లేచే సమయంలో ఆ విధంగా లైట్ గా లేయాలి. After finishing your meal, you should be able to get up comfortably with ease. కానీ కూర్చునే సమయంలో చాలా లైట్ గా వచ్చి కూర్చుంటారు. You sit lightly లేచే సమయంలో భారంగా లేస్తారు. and you get up heavily. అది సరైన ఫుడ్ కాదు. This is not proper. కనుక లేచే సమయంలో కూర్చున్న సమయంలో లైట్ గా లేయాలి, లైట్ గా భుజించాలి. You should be quite light while sitting and you equally light while getting up. ఇది వినాయకుడి యొక్క ప్రధానమైనటువంటి యొక్క గుణములు. These are the main qualities of Vinayaka. కనుక వినాయకుడి యొక్క గుణములు చక్కగా మీరు దినదినం కూడాను ప్రాక్టీస్ లో పెట్టుకుంటే మీరు తప్పకూడను తొండము లేకపోయినా మీరు వినాయకులు అవుతారు. Therefore, when we practice the qualities of Vinayaka, we may not have the trunk, but you are bound to be Vinayakas. ప్రేమ ముదిత మనసే కహే రామ 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 శ్రీ రామ రామ రామ. పాపకటే దుఃఖమితే లేత రామనా భవ సముద్ర సుఖజనావ
ఏక రామ నామ. భవ సముద్ర సుఖదనావ ఏక రామ నామ. మాత పిత బంధు సఖ సభి రామ నామ. భక్త జనర జీవన ధన ఏక రామ నామ. భక్త జనర జీవన ధన ఏక రామ.